శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. పంచమహాపురుష యోగంలో భాగంగా పంచమహాపురుష యోగము అనగానే మనకు కుజుడు కానీ శుక్రుడు కానీ బుధుడు కానీ అలాగే ఈ యొక్క గురువు కానీ వాటి యొక్క 1వ 4వ 7వ 10వ స్థానంలో ఉంటే వాటిని పంచమహాపురుష యోగాలు అంటారు. ఉదాహరణకు పోయిన నెల మనం అందరం కూడా మాలవ్య యోగం గురించి కానీ రుచక యోగం గురించి కానీ ప్రస్తావన చేసున్నాం. ఈ యొక్క రుచక యోగం అంటే కుజుడు స్వక్షేత్రంలో ఉండడం, మాలవ్య యోగం అంటే శుక్రుడు స్వక్షేత్రంలో ఉండడం. అయితే ఈ గమనం అనేటువంటిది మారుతుంది. మారినప్పటికీ ఈ పంచమహాపురుష యోగం అనేటువంటిది లాభిస్తుంది. అయితే చాలామందికి ఉన్నటువంటి సందేహం ఏమిటంటే ఈ పంచమహాపురుష యోగంలో భాగంగా విశేషంగా మన రాశి వారికి ఏమైనా లాభిస్తుందా? ఇప్పుడు ఇక్కడ వచ్చేసి శుక్రుడు రాశ్యాధిపతిగా ఉన్న వారికే మాలవ్య యోగం ఉంటుందా అంటే అలా కాదు. లగ్నం ఇదే అయిన వారికి కూడా, అలాగే వారి రాశి కనుక తులారాశి అయిన వారికి, వృశ్చిక రాశి అయిన వారికి, ఇక్కడ చూడండి బుధాదిత్య యోగం కూడా ఉంది. ఈ బుధాదిత్యం ఉన్న వారికి ఇలా విశేషంగా మనం ఈ యొక్క యోగములు అనేటువంటివి ఆపాదించబడతాయి. దాన్ని బట్టి విశేషంగా కష్టపడతారు. కష్టపడడానికి మంచి ప్రతిఫలం కూడా దక్కుతుంది. మిథున రాశి వారికి సంబంధించి ఈ యొక్క పంచమహాపురుష యోగం అనేటువంటిది ఎలా ఉంటుందనే విషయం తెలుసుకుందాం. ముఖ్యంగా చూసుకుంటే పంచమహాపురుష యోగం సింపుల్ అండి. కుజ బుధ గురు శుక్ర శని గ్రహాలు 1, 4, 7, 10వ స్థానాల్లో సంచారం చేస్తే అది ఆ పంచమహాపురుష యోగంలో ఒక యోగంగా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు చెప్పాలంటే ఇప్పుడు నడుస్తున్నటువంటి రోజుల్లో మనకి శుక్రుడు సొంతింట్లో సంచారం చేస్తూ ఉన్నాడు. అది మాలవ్య యోగం. ఈ మాలవ్య యోగం ఎవరికి లాభిస్తుంది అని అంటే శుక్రుడు స్వక్షేత్రం అంటే వీరికి రాశ్యాధిపతి తులారాశి వారికి, ఎవరికైతే తులా లగ్నం ఉందో వారికి లాభిస్తుంది. అలాగే ఎవరికైతే 4వ స్థానంలో శుక్రుడు వస్తాడో వాళ్ళ జాతకరీత్యా, వాళ్ళ జాతకంలో లగ్నం నుంచి 4, అలాగే 7, 10వ స్థానాల్లో శుక్రుడు వచ్చిన, అలాగే 4, 7, 10, 1వ స్థానాల్లో బుధుడు వచ్చిన, సూర్యుడు ఇలాగే గురు శుక్రగ్రహాలు వచ్చిన అవన్నీ కూడా యోగించేటువంటి జాతకములు. కాబట్టి ఇలా ఇప్పుడున్నటువంటి గోచారంలో కూడా మాలవ్య యోగం, అలాగే బుధాదిత్య యోగం, అలాగే గురు తిరోగమనం లాంటివి సంచరిస్తూ ఉన్న కారణం చేత 8వ తారీఖు తర్వాతకి గురు తిరోగమనం అనేటువంటిది ఏర్పడి గురువు మిథునంలోకి వస్తాడు. దాని వలన వీరికి విశేషమైనటువంటి హంసయోగం లాంటివి లాభించవచ్చు. దీన్ని కొంతమంది ఏమిటంటే గజకేసరి యోగం లాంటివి కూడా వస్తాయి. కాబట్టి గురువు ఎప్పుడైతే లగ్నంలోకి వస్తాడో మిథున రాశి వారికి సంబంధించి విశేషంగా జరిగేటువంటి పనులు, జరగబోయే పనులు ముందుగానే వాళ్ళొక అవగాహనకు వచ్చేస్తారు. ఎందుకండి అలా వస్తారనంటే గురువు ఎప్పుడు కూడా టార్చ్ లైట్ లాంటి వాడు, ఒక బైనాక్యులర్స్ లాంటి వాడు అనమాట. ఈజీగా అన్ని వెతుకుతూ ఉంటాడు. అలాగే ఈ యొక్క మిథున రాశి వారికి సంబంధించి దశమంలో లాభస్థానంలో శని ఉండడం కొంత మేరకు వీరికి వచ్చేటువంటి లాభానికి గండిపడడంతో సమానం. ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి గ్రహ సంచారం ఏదీ లేదు కాబట్టి విశేషంగా సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వీరికి లాభిస్తుంది. సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని ఎలా చూసుకుంటారనంటే 11వ స్థానంలో ఉన్నటువంటి గ్రహము ఈ గురుగ్రహానికి లేదా బుధ గ్రహానికి మిత్రత్వమా శత్రుత్వమా అనేటువంటిది క్యాల్కులేట్ చేసుకొని దాన్ని బట్టి వారికి లాభిస్తుందా లేదా అనేటువంటి విషయాన్ని మనం చూసుకోవచ్చు. అలాగే 3వ స్థానంలో కేతువు, 3వ స్థానంలో కేతు ఎప్పుడు కూడా ఏంటంటే విశేషంగా మిస్కమ్యూనికేషన్ చేస్తాడు, తప్పుగా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు, తప్పుగా బయట వాళ్లకు విషయాలన్నీ కూడా చెబుతూ ఉంటాడు. ఎట్టి పరిస్థితుల్లో వీలైనంత వరకు కూడా 3వ స్థానంలో కేతుగ్రహ సంచారం ఉంటే అమ్మవారి దర్శనాలు చేసుకోవడం చాలా మంచిది, కుంకుమార్చనలు చేసుకోవడం మంచిది. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కూడా ప్రతి శుక్రవారం కూడా ఇంత గౌరమ్మను తీసుకొని దానిపైన శ్రీమాత్రే నమః అనుకుంటూ ఏదైనా అమ్మవారికి సంబంధించి అష్టకమో అష్టోత్తరమో యూట్యూబ్లో మనం రీల్స్ చూడడానికి బదులు ఇలాంటి వాటికి ఆ కుంకుమార్చన చేయడం మంచిది. అది ఎవరికైనా వ్యాపారం ఉన్న ఇళ్లలో అయితే కుబేర కుంకుమతో కుంకుమార్చన చేసి నిత్యం ఆ కుబేర కుంకుమ ధరించడం వలన విశేషమైనటువంటి శక్తి లభిస్తుంది. అలాగే చూసుకుంటే ఈ మిథున రాశి వారికి సంబంధించి 5వ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు మాలవ్య యోగానికి ప్రతీతిగా చూపిస్తూ ఉంటాము. మాలవ్య యోగం అనేటువంటిది ఎప్పుడూ కూడా విశేషమైనటువంటి సత్ సంపదని అలాగే మంచి సత్కార్యాలని చేస్తూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో మాలవ్య యోగం ఉన్న వాళ్ళు వివాహానికి సంబంధించి రిలేషన్కి సంబంధించి
లాభించేటువంటి కాలము. ఎవరన్నా వివాహం చేసుకోవాలనుకుంటున్నారా, ఎవరన్నా సంతానం కోసం ప్రయత్నిస్తూ ఉన్నారా, ఏవైనా స్పెషల్ ట్రీట్మెంట్స్కి వెళ్తూ ఉన్నారా, ఈ సమయం అనేటువంటిది లాభిస్తుంది. 8వ తారీఖు తర్వాతకు లాభించదా అంటే నూతనంగా అప్పుడే మీరు ఏదైనా ప్రయత్నాలు చేస్తే మటుకు లాభించేటువంటిది మాత్రం జరగదు. 6వ స్థానంలో ఉన్నటువంటి సూర్యుడు, బుధుడు, కుజుడు, దీంట్లో కుజుడు సూర్యుడు ఇద్దరు కూడా ఏంటంటే ఈ యొక్క 19వ తారీఖు ప్రాంతంలోకి మారిపోతూ ఉన్నారు. ఆ లోపు ఏవైనా భూ సంబంధిత విశేషంగా భూమి అమ్మడం కొనడం కానీ, ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేటువంటి వాళ్ళు కానీ, అలాగే ఈ శుక్రుడు కూడా ఇక్కడ ఉన్నంత వరకు ఇంటీరియర్ డెకరేషన్స్ వాళ్ళు కానీ వీరికి లాభిస్తూ ఉంటుంది. 9వ స్థానంలో ఉన్నటువంటి రాహువు దూర ప్రాంతాలకు ప్రయాణము, ఆ ప్రయాణంలో బడలికలు మాత్రం విశేషంగా చేస్తూ ఉంటాడు. జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, దూర ప్రాంతాలు ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రయాణం ప్రారంభంలోనే అమ్మవారి దగ్గర కొబ్బరికాయ కొట్టండి. ప్రయాణం లేదా ఆంజనేయ స్వామి కొబ్బరికాయ కొట్టండి. మార్గ మధ్యంలో ఎటువంటి వైష్ణవ ఆలయం ఉన్నా, లక్ష్మీదేవి ఆలయం ఉన్నా, దుర్గా ఆలయం ఉన్నా సందర్శించుకోండి. ఆ ప్రయాణం అంతా చేస్తూ ఇంకేదన్నా దేవాలయాన్ని సందర్శించిన తర్వాతకే మళ్ళీ తిరుగు ప్రయాణం చేయండి. అప్పుడు ఈ నవమంలో ఉన్నటువంటి రాహు ఏమీ చేయడు. చూడండి, మనకు ఉన్నటువంటి ప్రాబ్లంతో పాటు సొల్యూషన్ కూడా వాటితో పాటు చెప్తూ ఉన్నా. ఇవన్నీ కూడా ఏంటంటే గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే. డీటెయిల్డ్గా జాతకం కావాలనుకున్న వాళ్ళు మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఉంటే 60-70 పేజీల్లో 16 భావచక్రములతోని విశేషంగా జాతకం చెప్పడము, మీతో మాట్లాడడము. కాకపోతే ఏంటంటే చాలా మంది డబ్బులు కట్టిన వెంటనే అయ్యా ఎప్పుడు మాట్లాడతారు, గంటకా 2 గంటలకా అంటున్నారు. మాకు కనీసం 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. అప్పటికే ఉన్నటువంటివన్నీ కూడా మాట్లాడుతూ ఉంటాం కాబట్టి కొంచెం టైం తీసుకుంటాం. కానీ ఎందుకంటే టైం తీసుకునేది కూడా వివరంగా మాట్లాడడానికి మీతోని. అలాగే మాట్లాడేటప్పుడు కాల్ రికార్డింగ్ కూడా చేసుకోమంటాం. ఎందుకంటే ఎప్పటికైనా మీకు ఆ రిఫరెన్స్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి. ఇలా ఎవరికైనా జాతకం కావాలనుకుంటే కేవలం పేరు మాత్రమే చెప్పి జాతకం చెప్పండి అంటే మాత్రం మేము ఇంకేమీ చేయలేము. అలా ఎట్టి పరిస్థితుల్లో జరగదు. చాలా మంది అలా పేరు మాత్రమే చెప్పి జాతకం చెప్పించుకొని మోసపోతున్నారు. నేనే కాదు, ఎవరు చెప్పినా సరే మీరు పేరుతో జాతకం చెప్పేటువంటి వారిని నమ్మకండి. డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి అనవసరంగా వృధా చేసుకోకండి. నేను ఖచ్చితంగా తీసుకున్న ప్రతి రూపాయికి కూడా మీకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంటాయి. ఇక అందరూ కూడా ఏ రెమెడీస్ తీసుకోవాలి, ఏ మంత్రం చదవాలన్న విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఇప్పటి వరకు కూడా మనం ఈ రాశికి సంబంధించి గోచారంలో భాగంగా తెలుసుకున్నాం. అవే కాకుండా అసలు రెమెడీస్ తీసుకోవాలి అని అంటే నవగ్రహాలకి సంబంధించి సోమవారం నుండి లేదా ఆదివారం నుండి శనివారం వరకు కూడా, ఆదివారం నాడైతే పిరికెడు గోధుమలు అవి ఒక ఆకు డొప్పలో వేసి ఒక దీపం ఆ డొప్పలలో ఆ దీపం మీద పెట్టేసి, దీపాన్ని అక్కడ పెట్టేసి మట్టి డొప్పలో నవగ్రహాల చుట్టూ 21 ప్రదక్షిణాలు సవ్య దిశలో అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో, 6 ప్రదక్షిణాలు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేయాలి. ఎందుకు అనంటే రాహుకేతువులకు సంబంధించి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ప్రదక్షిణాలు చేయాలి. ఈ రాహుకేతువులు ఎప్పుడు కూడా అపసవ్య దిశలోనే ప్రదక్షిణ చేస్తారు. అందుకే ఈ యొక్క రాహుకేతువుల మంత్రం చెప్పినప్పుడు కూడా ధూమ్రవర్ణం, ధూమ్రగంధం, ధూమ్రపుష్పం, ధూమ్రమాల్యాంబరధరం, ధూమ్రఛత్ర ధ్వజరథ పతాకాభిశోభితం మేరుం అప్రదక్షిణీ కుర్వాణం అని అంటాం. అంటే అన్ని గ్రహాలు కూడా ప్రదక్షిణంగా చేస్తే వీళ్ళు అప్రదక్షిణంగా చేస్తారు. కాబట్టి ప్రతిరోజు కూడా 21 ప్రదక్షిణాలు సవ్య దిశలో, 6 ప్రదక్షిణాలు అపసవ్య దిశలో చేయాలి. ఇది ఆదివారం నాడైతే గోధుమలు ఒక ఆకుడొప్పలో వేసి సూర్యుడి దగ్గర పెట్టేసేయండి. సోమవారం నాడైతే ఒక పిరికెడు ఒడ్లు ఆకుడొప్పలో వేసి దానిపై దీపం పెట్టి ప్రదక్షిణాలు కామన్ ప్రతిరోజు కూడా. ఈ ఏం మంత్రం చదవాలనేది వీడియో ఎండింగ్లో చెప్తా. ఈ ప్రదక్షిణాలు చేసేటప్పుడు దయచేసి చాలామంది వీడియో చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేయట్లేదు. మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటే మాలాంటి వాళ్ళని ఈ ఛానల్ వాళ్ళు ఇంకా పిలుచుకొచ్చి ఇంకా మంచి విషయాలు చెప్తూ ఉంటారు. దానివల్ల మాకు కొంచెం మీరు ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే మీరు షేర్ చేయండి ఒక ఇన్ఫర్మేటివ్గా ఉంటే కూడా. అలా ప్రదక్షిణాలు 21 ప్రదక్షిణాలు, 6 ప్రదక్షిణాలు అపసవ్య దిశలో చేయండి. అలాగే మంగళవారం నాడు వచ్చేసి కందులు లేదా కందిపప్పు ఆకుడొప్పలో మాత్రమే, పేపర్లో డిస్పోజల్ కప్పులు వద్దు, ఆకుడొప్పలో వేసి దాని లోపల దీపం ఒక మట్టి చిప్పలో దీపం. ఇవాళ రేపు నెయ్యి వేసి మట్టి చిప్పలో దీపాలు సిద్ధంగా వస్తున్నాయి, అవి తీసుకొచ్చి పెట్టినా పర్వాలేదు. అలాగే బుధవారం నాడు ఈ యొక్క పిరికెడు పెసళ్ళు, దానిపై దీపం, ప్రదక్షిణాలు కామన్, బుధుడి దగ్గర నుంచే ప్రారంభించండి. గురువారం నాడు ఈ యొక్క బృహస్పతి దగ్గర పిరికెడు శనగలు ఆకుడొప్పలో వేసి ప్రదక్షిణాలు కామన్. అలాగే శుక్రవారం నాడు శుక్రుడి దగ్గర పిరికెడు బొబ్బెరలు వేసి ఆకుడొప్పలో దీపం పెట్టండి, ప్రదక్షిణాలు కామన్ 21 + 6. శనివారం నాడు శనిగ్రహం దగ్గర
పిరికెడు నల్ల నువ్వుల నూనె వేసి దీపం పెట్టి నువ్వుల నూనెతోని అది అన్ని రోజులు నెయ్యి వేసినా ఆ రోజు మాత్రం నూనె వేసి ప్రదక్షిణలు కామన్ 21 ప్రదక్షిణలు 6 అప్రదక్షిణ పూర్వకంగా చేయండి. ఇక రాహుకేతుల విషయానికి వస్తే మంగళవారం నాడు లేదా ఆదివారం నాడు, మంగళవారం నాడు చేయండి వీలైతే ఇంకా మంచిది. కుజుడితో పాటు రాహుకేతులకు కూడా చేయండి. మరి రాహుకు నల్ల మినుములు పెట్టండి, ఆకుడొప్పలో దీపం పెట్టండి. అలాగే కేతువుకు వచ్చేసి నల్ల ఉలవలు ఆకుడొప్పలో వేసి దీపం పెట్టండి. ఇలా ఈ నవగ్రహాలకి సంబంధించి మంత్రం కూడా చదవండి. అయితే ఈ మంత్రం చదివేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఎవరితో మాట్లాడొద్దు. ఇప్పుడు నేను చెప్పిన పదార్థాలు కూడా ఇంటి దగ్గర నుంచి మీకు ఎంత కావాలో అంతే తెచ్చుకొని అక్కడితో క్లోజ్. అగ్గిపెట్టె కూడా తీసుకెళ్ళొద్దు, అక్కడితో వెలిగించేసి అక్కడెక్కడైనా దాచిపెట్టుకోండి అగ్గిపెట్టని. కాకపోతే కానీ ఆకుడొప్ప ఓ 4 తెచ్చుకుంటాను, మిగిలిన ఇంటికి తీసుకుపోతా, మినుములు ఇంకొన్ని తీసుకొని అక్కడ ఇంటికి తీసుకెళ్తా. ఒక్కసారి నవగ్రహాల దేవాలయాల్లోకి అడుగుపెట్టిన ఏ పదార్థం మళ్ళీ ఇంటికి తిరిగి తీసుకెళ్ళకూడదు. కాబట్టి విశేషంగా ప్రదక్షిణ చేసేటప్పుడు ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. మళ్ళీ చెబుతున్నానండి అందరికీ, ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అన్న మంత్రాన్ని ప్రదక్షిణ చేస్తూ మనసులో అనుకుంటూ ఉండండి. ఎవరితో మాట్లాడొద్దు, ఫోన్లు కాసేపు సైలెంట్లో పెట్టేసుకున్న టైంలో. అలాగే ఈ ప్రదక్షిణ చేసిన తర్వాతకి రోజు కూడా ఇంట్లో ఏదన్నా అనుష్ఠానం చేసుకోవాలనుకుంటున్నామండి అంటే సింపుల్ అమ్మ. ఆడవాళ్ళందరూ సంవత్సర కాలంలో ఒక సంవత్సరం అంతా పూర్తయ్యేసరికి 10,000 సార్లు శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అన్న మంత్రాన్ని కూర్చొని చాంటి చేయండి. అయిపోయిన తర్వాతకి లలిత దేవతా సమర్పయామి అని చెప్పి అలా జపం చేసిన నీళ్ళు పక్కన పోసేసుకొని ఆ అమ్మవారికి సమర్పించింది తీర్థంగా తీసుకోండి చాలు. అమ్మవారి జపతీర్థం మీరు తాగినట్టే. మగవాళ్ళు అయితే ఓం నమ శివాయ అన్న మంత్రాన్ని విశేషంగా నిత్యం పొద్దున కానీ సాయంత్రం కానీ ఆఫీస్లో ఉన్నా ఎక్కడున్నా సరే కాస్త శౌచం లేకుండా అంటే వాష్రూమ్కి వెళ్ళినా ఎక్కడికైనా వెళ్తే కనుక అవి లేకుండా విశేషంగా మీరంతా శుభ్రం చేసుకొని ఒక చిన్న కర్చీఫ్ వేసుకొని ఆఫీస్లో అయినా సరే కూర్చొని ఈ యొక్క పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు రోజు చదవండి. దాని వలన విశేషమైన ఆరా పెరుగుతుంది. నెగిటివిటీ చేసేటువంటి వాళ్ళందరి గురించి కూడా మీకు ఈజీగా కనిపిస్తుంది. ఇవాళ రేపు వివాహం కాని వాళ్ళు, సంతానం కాని వాళ్ళు, అమ్మాయిలు అబ్బాయిలకు సంబంధించి వివాహం కాని వాళ్ళు విశేషంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎవరికైతే సంతానం కావట్లేదో, ఎవరికైనా సరే వివాహం కావట్లేదో వారి కోసం ప్రతి నెల ఆఖరి మంగళవారం నాడు కన్యా పాశుపతం అబ్బాయిలకి, వర పాశుపతం అమ్మాయిలకు, సంతాన పాశుపతం ఎవరైనా సంతానం కోసం చూస్తున్న వాళ్ళకు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా ఈ యొక్క పూజాది క్రతువులో పాల్గొనాలంటే కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఈ పూజకు సంబంధించి విశేషంగా ఎవరి హోమగుండం వారికి, ఎవరి శివలింగం వారికి అభిషేకానికి సరిపడ సామాగ్రి, అర్చకులు అన్నీ కూడా మేమే అరేంజ్ చేస్తాము. దానికి కాను అయ్యేటువంటి రుసుము వాటికి సంబంధించి కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.